శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము క్లుప్తంగా కుజుడికి సంబంధించిన రాశి పరివర్తన రాబోయే రోజుల్లో జరగబోతుంది. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. 11th మే 2026 లోపల అంటే ఆ రోజు కుజుడు, గ్రహాలకి సేనాధిపతి కుజుడు మీనరాశి జలతత్వ రాశిని వదిలేసి అగ్నితత్వ రాశి మూల త్రికోణ రాశి స్వరాశి లోపల మేషరాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఈ కుజుడు మేషరాశిలో కనుక చూసుకున్నట్లయితే 20 జూన్ వరకు ఉండబోతున్నాడు. 20 జూన్ వరకు కుజుడు మేషరాశిలోనే ఉండబోతున్నాడు. పైగా నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, అలాగే కృత్తిక నక్షత్రం వరకు ఉండబోతున్నాడు. ఈ నక్షత్రాల్లో కూడా కనుక మీరు గమనించినట్లయితే అశ్విని నక్షత్రం కేతు నక్షత్రంలో ఉండబోతున్నాడు. భరణి నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో ఉండబోతున్నాడు. దాంతో పాటు సూర్య నక్షత్రంలో కూడా ఉండబోతున్నాడు ఇక్కడ కుజుడు. ఇక్కడ ముందు నుంచల్నే ఇక్కడ మేషరాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే ముందు నుంచల్ని మేషరాశి లోపల సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ రెండు అగ్నితత్వ గ్రహాలు మేషరాశిలో ఉండడం వల్ల విశేషంగా 3 రాశులకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటది. ఒకటి మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి. కానీ ప్రతి ఒక్క రాశికి దాని ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి. ఎందుకంటే నార్మల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు రాశి పరివర్తన అయిన తర్వాత మేషరాశిలో ఉండడం వల్ల మీన రాశి ఏదైతే ఉందో ప్రస్తుతానికి పాపకరతరి యోగం లోపల ఉంది మీన రాశి. ఈ మీన రాశి జాతకులు ఎవరైనా కావచ్చు, మీ జాతకం లోపల మీన రాశి లేక ఏ భావంలో వచ్చినా కూడా ఆ భావం ప్రస్తుతానికి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల విశేషంగా ఆ భావానికి సంబంధించిన మీరు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఆ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు మీరు పొందడానికి కొద్దిగా టైం అయితే మీకు పట్టుద్ది. ఇక లగ్నమే మీన రాశి ఎవరైతే ఉందో వాళ్ళకి దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే వ్యక్తిత్వం లోపల ఎంత మార్పులు చేసుకోవాలన్నా కూడా మనసు అంత ఈజీగా ఒప్పుకోదు. కోపం, ఆవేశం, అలాగే ఆందోళన చాలా ఎక్కువగా పెరుగుతుంటది. ఇప్పుడు కుజుడికి సంబంధించిన ఒక 2 minutes క్లుప్తంగా చెప్తాను. కుజుడు అంటే ఎవరు చూడండి. మనము ఇప్పుడు మాట్లాడుతున్నాము, మనం తిరుగుతున్నాము, మనం అన్ని చేయగలుగుతున్నామంటే దాని వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది. ఒక శక్తి, ఆ శక్తే కుజుడు. మీరు ఒక వెయిట్ ఎత్తుతున్నారంటే అది కూడా కుజుడే. మీరు మాట్లాడుతున్నారంటే కూడా కుజుడే. మీరు ఏది కూడా చేస్తున్నారంటే ఓన్లీ ఫర్ కుజుడు. అందుకే కుజుడు ధైర్యకారకుడు అవుతాడు. ధైర్యకారకుడు, అలాగే సాహసకారకుడు, అలాగే బలకారకుడు, ఎనర్జీ కారకుడు కూడా కుజుడు అవుతాడు. ఇంతకీ ఈ ఎనర్జీ, ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ బలం 2 types ఉంటాయి. టైప్ 1 మనం దాన్ని మంచి కోసం వాడుకుంటాము. టైప్ 2 దాన్ని చెడు కూడా వాడుకోగలుగుతారు. దీని ప్రభావం వేరే వేరేలా ఉంటుంది. దీని సకారాత్మక పరిణామాలు ఉంటాయి, అలాగే నకారాత్మక పరిణామాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చుద్దని చెప్పలేము, నెగటివ్ వచ్చుద్దని చెప్పలేము. సో మిశ్రిత ఫలితాలు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేషరాశి లోపల కుజుడు రావడం వల్ల గోచరంలో చూసుకున్నట్లయితే సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ కేతు ప్రెజెంట్ నడుస్తున్న కుజుడికి ట్రిగర్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల లోపల గ్రోత్ చాలా ఎక్కువ పెరగబోతుంది. ఆయుర్వేదం రాబోయే రోజుల్లో పబ్లిక్ లోపల ఎక్కువ ఫేవరెట్ అయితే కాబోతుంది. యాజ్ వెల్ యాజ్ దానితో పాటు ఎవరైతే మన మిలిటరీ, ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైతే స్పోర్ట్స్ లోపల ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం లోపల సడన్లీ కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు మీరు నకారాత్మకంగా చెప్పలేకపోయినా సకారాత్మకంగా చెప్పగలుగుతారు. రాజకీయ క్షేత్రాల్లో రాబోయే రోజుల్లో సడన్లీ కొన్ని పరివర్తనలు కూడా జరుగుతాయి. ఏవైతే మనం అనుకున్నామో దాని విరుద్ధంగా రాజకీయ క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ప్రబలంగా కనపడుతున్నాయి. ఇక జాతకంలో గనక మేషరాశిలో గనక క్రూర గ్రహాలు గనక ఉన్నట్లయితే, ఎందుకంటే గమనించుకోండి, ఈ మేషరాశి ఏదైతే ఉందో అగ్నితత్వ రాశి ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు అగ్నితత్వ రాశిలో వచ్చిన తర్వాత ఆ భావం ఇంకా పవర్ఫుల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేటల్ చార్ట్ లో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే విశేషంగా మీరు శుక్రుడు అనుకోండి, సాటర్న్ అనుకోండి, ఆ సాటర్న్ శుక్రుడు ఏ భావాధిపతి ఉన్నదో ఆ భావానికి సంబంధించి కొద్దిగా హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ దశ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. దశ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. ఒక వ్యక్తికి కుజుడు పరిణామాలు సర్జరీ కూడా చేయగలుగుతారు. సర్జరీ, అలాగే విశేషంగా కొన్ని బాడీ లోపల ఏవైతే మార్పులు చేసే ఉంటాయో అవి కూడా జరుగుతుంటుంటాయి. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుజుడు ఇప్పుడు మూల త్రికోణ రాశి స్వరాశిలో రావడం వల్ల
ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల దీని పరిణామాలు అయితే చాలా భిన్నత్వం లోపల మనం రాబోయే రోజులు చూడగలుగుతాము. సకారాత్మక కూడా ఉంటాయి. రాశి లగ్న అనుసారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ జాతకానికి సంబంధించిన ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే www.astrosomsundar.com ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రతి ఒక్క రాశికి ఈ కుజుడు రాశి పరివర్తన తర్వాత ఈ ప్రకారంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి గనుక చూసుకున్నట్లయితే కుజుడు యోగకారకుడైతే కాడు, కానీ కుజుడు ఈ మకర రాశి వారికి చతుర్థాధిపతి అలాగే ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో గోచరం అయితే ఉండబోతుంది. రాబోయే రోజుల్లో మకర రాశి వారికి ఈ కుజుడికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ కూడా అంతే ఉండబోతున్నాయి, నెగటివ్ కొద్ది తక్కువ ఉండబోతున్నాయి. ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఎక్కువ ఉన్నాయి కొన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే, నెగటివ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అదే ప్రకారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మాట చెప్తా, ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో గోచరం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయ కాలం లోపల విశేషంగా మదర్కి అంత అనుకూలంగా ఉండదు. ఇప్పుడు చతుర్థ స్థానం బలం ఎక్కువగా ఉండడం వల్ల, చతుర్థ స్థాన బలం ఎక్కువ పెరగడం వల్ల మదర్ హెల్త్కి సంబంధించి విషయాలు రాబోయే రోజుల్లో కొన్ని ప్రాబ్లమేటిక్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మదర్ హెల్త్ కొద్ది కాపాడడం ప్రయత్నించండి. విశేషంగా బ్లడ్కి సంబంధించి పాయింట్ జాగ్రత్తగా ఉండాల్సిందే. రెండో విషయం ఏంటంటే ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో గోచరం చేసేటప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రాపర్టీకి సంబంధించి, ఎవరైతే ల్యాండ్కి సంబంధించి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ప్రాప్తి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఆన్లైన్ మాధ్యమం ద్వారా బిజినెస్ చేస్తున్నారో, ఫ్యామిలీలో అందరూ కూర్చొని హోటల్కి సంబంధించి ఇంట్లో నుంచి ఏదైనా డెలివరీ మేస్ లాంటివన్నీ చేస్తున్నట్లయితే ఇది వల్ల చాలా బాగుండబోతుంది రాబోయే రోజుల్లో. చతుర్థ స్థానంలో కుజుడు గోచరం ఉండడం వల్ల భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించిన యోగం అయితే ప్రబలంగా ఉన్నది. కానీ కేతు ఆస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే కేతు నక్షత్రంలో కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసుకోండి. డాక్టర్ మీకు ఏదైనా చెప్పాడు, ఏమండి మీకు కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉంది, బ్లడ్కి సంబంధించి కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్తే మీరు 100% చేసుకోండి. బ్లడ్కి సంబంధించి ఏ ట్రీట్మెంట్ డాక్టర్ మీకు చెప్పినట్లయితే తప్పకుండా చేసుకోండి. దాన్ని ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి. ఇది హెల్త్ పరంగా ఉంది. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువ ఆయుర్వేదాన్ని ఉపయోగించండి. ఆయుర్వేదం అలాగే హోమియోపతిని ఎక్కువ ఉపయోగించండి. అలోపతి ఎక్కువ ఉపయోగించండి, సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంటాయి. ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుటుంబంలో ఉన్న వాతావరణం ఏదైతే ఉందో కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? మీ మనసు ఏ ప్రకారంగా ఉంటుందో కుటుంబంలో వాతావరణం ఆ ప్రకారంగా ఉంటుంది. మీ మనసు ఏ ప్రకారంగా అయితే ఉంటుందో కుటుంబంలో ఉన్న వాతావరణం ఆ ప్రకారంగా ఉంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఫ్యామిలీలో కనపడుతున్నాయి. ఏదైనా అమ్మవారిది ఏదైనా మొక్కు చెల్లాల్సింది ఉంటే అది రాబోయే రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కుజ రాశి పరివర్తన అయిన తర్వాత. ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే కుజుడు చతుర్థ స్థానంలో వచ్చిన తర్వాత 4th ఆస్పెక్ట్ 7th హౌస్ పైన ఉండబోతుంది. 7th హౌస్ పైన 4th ఆస్పెక్ట్ ఉండడం వల్ల మీరు చెప్పిందే నిజం, అవతల వ్యక్తి మీరు చెప్పిందే నమ్మాలి, మీరు చెప్పిందే జరగాలి. ఇలా మొండితనం అస్సలు చేయకండి. ఇలా మొండితనం పెట్టుకున్నట్లయితే అస్సలు పనులు జరగవు. పైగా ఉన్న సంబంధాలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. సో అవతల వ్యక్తిని బలవంతం చేయకండి. అవతల వ్యక్తి మీ మాట ఒప్పి నమ్మాల్సింది, మీరు 100% రైట్, అది ప్రూవ్ చేయడానికి వెళ్ళకండి. అలా కనుక మీరు వెళ్తే లేదా మీ మానసికంగా మీరు ఆంతరికంగా కొద్దిగా క్రూరంగా అవుతారు. దాన్ని సెల్ఫిష్ అంటుంటారు, ఆ ప్రకారంగా అవుతుంది. కుజుడిది 7th ఆస్పెక్ట్ 10th హౌస్ పైన ఉండడం వల్ల జాబ్ లోపల సడన్లీ గ్రోత్ అయితే ఉండబోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తున్నారో అది ఇంకా టైం పీరియడ్ అయితే పెరుగుద్ది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ కూడా మీకు పెరుగుతుంది. ఎవరైతే ఇల్లు కడుతున్నారో ఆ సగంలో కట్టి వదిలేస్తున్నారు, ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ డాక్యుమెంటరీ సరిగా లేకపోవడం కావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి ఇల్లు కనుక మీది ఆగిపోయినట్లయితే, మీది ఆఫీస్ ఏదైనా ఆగిపోయినట్లయితే అవి రాబోయే రోజుల్లో కన్స్ట్రక్షన్కి సంబంధించిన పనులు ముందుకు జరుగుతాయి. ఇక్కడ కుజుడిది 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండడం వల్ల మకర రాశి వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ బాబాయిలు కావచ్చు,
వాళ్ళ జీవితం లోపల ఏంటి, వాళ్ళ జీవితం లోపల గవర్నమెంట్కి సంబంధించిన కొద్దిగా మైనస్ ఇష్యూ జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మైనస్ ఇష్యూలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మైనస్ అంటే తెలిసి చెప్పాల్సిన అవసరం, నెగిటివ్ ఇష్యూస్ జరిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ప్రజల లోపల ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో ఉన్నారో మకర రాశి వారు, మిమ్మల్ని ఎవరైతే చాలా గట్టి నమ్మారో వాళ్ళ నమ్మకాన్ని మీరు గట్టి కాపాడుకోండి. వాళ్ళ నమ్మకాన్ని మీరు చాలా గట్టిగా కాపాడుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కుజుడిది 11th హౌస్ మీద కూడా 8 దృష్టి సంబంధం ఉండడం వల్ల సామాజికంగా రాబోయే రోజుల్లో కొద్ది గుర్తింపు రాబోతుంది. సమాజపరంగా కొద్దిగా వాల్యూ పెరగబోతుంది. మీ థాట్స్ కావచ్చు, మీ ఇన్నర్ ఫీలింగ్ కావచ్చు, అవి రాబోయే రోజుల్లో పెరుగుతాయి. భౌతిక జీవితం లోపల అయితే కుటుంబం లోపల మీరు కొన్ని మంచి చూడగలుగుతారు. అంటే ఇంట్లో కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు, ఇంట్లో వాహనం కావచ్చు, అలాంటివి మీరు చూడగలుగుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హెల్త్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి. ఎవరికైతే బీపీ ఉందో, ఎవరికైతే విషయంగా స్కిన్కి సంబంధించిన ఎలర్జీ ఉందో, ఎవరికైతే కొద్దిగా బాడీ మీద ర్యాషెస్ అవుతుంటాయో వాళ్ళు కొద్దిగా తప్పకుండా డాక్టర్ దగ్గర సంప్రదించాల్సింది. ఎందుకంటే కేతు సంబంధం కుజుడితో ఎప్పుడైతే వచ్చుద్దో ఆ సమయకాలం లోపల జాతకుడికి విశేషంగా ఏంటంటే స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ అవుతుంటాయి, బాడీ మీద ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, భోజనం సరిగా పడద్దు. సమ్ టైమ్స్ ఏమవుతుంది తెలుసా, నెగటివ్ ఎనర్జీస్ కూడా పట్టుకుంటాయి. ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది, కానీ దానికి సంబంధించి సమాధానం అంత ఈజీగా కనిపించదు. అని కులదేవత ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా అమ్మవారికి ఏదైనా మొక్కింది ఉన్నట్లయితే ఆ మొక్కుని ముందుగా మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మకర రాశి వారు, మకర లగ్నం వారు. ఒక మాట చెప్తా, ఇది మానసికంగా కొద్దిగా ఉద్వేగన భావుకతం పెంచుద్ది, కానీ 4th హౌస్ ఇది మన హార్ట్ కాబట్టి, కుజుడు ఎనర్జీ కాబట్టి సమ్ టైమ్స్ కొద్దిగా హార్ట్ లోపల ఎనర్జీ కూడా ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ అవుతుంటుంది. మెడిటేషన్ తప్పకుండా చేయండి, ప్రాణాయామం చేయండి, భస్త్రిక అలాగే భ్రామరి అలాగే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం తప్పకుండా చేయండి, యోగా చేయండి. ట్రీట్మెంట్ ఏది చేసుకున్న ఆయుర్వేదం లేకపోతే హోమియోపతి చేసుకోండి, ఇది మీకు చాలా ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక కుజుడికి సంబంధించిన పాయింట్ అయితే ఇది ఉండబోతుంది. 14th తర్వాత మీకు కొన్ని విషయాల లోపల ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు అయితే మీకు కనపడుతున్నాయి. అని ఒక చిన్న రెమెడీ చెప్తాను. ప్రతిరోజు మీ చుట్టుపక్కల ఏవైనా జీవులు ఉంటాయి కదా, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఏవైతే జీవులు మీ కళ్ళ ముందు కనబడుతాయి మీ ఇంటి బయట, వాళ్ళకి చపాతీ లేకపోతే మీ ఇంట్లో ఏదైతే ఉంటుందో అది మీ చేతులతో వేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శుభార్పణమస్తు. శ్రీమాత్రే నమః.